హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యామ్ రజ్జీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే ఎండి రొయ్యలతో గోంగూర కలిపి ఎలా చేయాలో, రొయ్యలు గోంగూర ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా అయితే ఈ రొయ్యల్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇసుకగా ఉంటుంది. నీట్గా ఒక 4-5 టైమ్స్ కడిగి పక్కన పెట్టేసుకో. ఇందులోకి అయితే 3 టమాటాలు, ఒక పెద్ద ఆనియను, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటనే చూపిస్తాను, చూసేయండి. కర్రీ కోసం ఒక గిన్నె అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఈ రొయ్యలు నీట్గా కడిగి పెట్టుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ టమాటాలు అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టేస్ట్కి తగ్గ సాల్ట్, కారం, పసుపు, ఆయిల్. ఇప్పుడు ఇందులో అన్నీ యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని మూత పెట్టేసి పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొత్త స్టైలు, ఎవరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది పొయ్యి మీద పెట్టినాక బాగా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు మనం ఇందులోకి గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి మీద అయితే పెట్టాను. ఇది మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి గోంగూరని యాడ్ చేసుకోవాలి మనం. చూడండి, గోంగూర యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఒక 5 మినిట్స్ ఉంచాలి ఫ్రెండ్స్ పొయ్యి మీద. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల గోంగూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్నీ కలిపి పెట్టేసుకుంటే కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఒకలాగా కాకుండా ఇలా కొత్త కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్.